ఇండియాలో మాన్సూన్ సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారింది. రెయిన్ఫాల్ డెఫిసిట్ ఇప్పుడు 42%కి చేరింది. జూన్ మంత్లో ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ స్లో అయిపోయాయి. నార్మల్లీ ఈ టైంకి దేశం అంతా మంచి వర్షాలు పడాలి, కానీ ఈసారి మాన్సూన్స్ రావడం ఆల్మోస్ట్ స్టాప్ అయిపోయింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో రెయిన్ఫాల్ డెఫిసిట్ 42%కి పెరిగింది. మెట్రలాజిస్ట్ ఏం చెప్తున్నారంటే, డ్రై ఎయిర్ కండిషన్స్ వల్ల మాన్సూన్స్ క్లౌడ్స్ సెంట్రల్ మరియు నార్త్ ఇండియాలో ముందుకు మూవ్ అవ్వటం లేదు. దాని ఇంపాక్ట్ ఏంటంటే, ఫార్మర్స్ సోయింగ్ డిలే చేస్తున్నారు, రిజర్వాయర్స్ రీఫిల్ అవ్వడం స్లోగా ఉంది, మరియు టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి స్టేట్స్లో సిచ్యువేషన్ ఇంకా కన్సర్న్గా ఉంది. అధికారులు ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ ఫ్యూ డేస్లో కొన్ని ఏరియాస్కి రెయిన్స్ రావచ్చు, కానీ కరెంట్ డెఫిసిట్ రికవర్ అవ్వడం చాలా కష్టమని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఇయర్ మాన్సూన్స్ ఇండియా ఎకానమీ మరియు అగ్రికల్చర్పై ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. మీ ఏరియాలో రెయిన్ఫాల్ స్టార్ట్ అయిందా? కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.